అచ్చం మన ఆరు పాప కూడా అలానే ఉండేది. ఆరు పాపను చూపిస్తూ రాతో చెప్తూ ఉంటే అమర్ చూస్తూ ఉంటాడు. తర్వాత బాగీని ఫాలో అవుతూ చెంబ, మనోహరి కార్‌లో వెళ్తూ ఉంటారు. మనోహరి బాగీ స్కూల్లోకి వెళ్తుంది అని చెంబ అనడంతో, ఆ! తన అక్క పిల్లల్ని చూసుకోవడానికి వెళ్తుంది అని మనోహరి చెప్తుంది. అలా అమ్ము, ఆనంద్, ఆకాష్ ముగ్గురు 3 చోట్ల ఆడుకుంటూ, మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి బాగీ దూరం నుండే చాలా సంతోషపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. అమ్మో! ఆనంద్, ఆకాష్ ఎంత పెద్దవాళ్ళయిపోయారు. మిమ్మల్ని ఇలా అక్క చూసి ఉంటే ఎంత సంతోషపడేదో. మీకు అక్క దూరమైపోయింది, ప్రాణాలతో లేదు అని బాగీ కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఏంటి మనోహరి, బాగీ కన్నీళ్లతో మొత్తం తడిసిపోతున్నట్లుందే అని చెంబ అంటే, ఎంతైనా తన అక్క పిల్లలు కదా, మరి చూసి కంటతడి పెట్టుకుంటుందిలే. 5 ఏళ్ల నుండి దూరంగా ఉంటుంది కదా అని మనోహరి అంటే, నువ్వే కదా దూరం చేసింది అని చెంబ అంటుంది. లేకపోతే మళ్ళీ పుట్టిన అరుంధతి వల్ల నాకు ప్రాణహాని అంటే నేను దూరం చేయకుండా ఉంటానా ఏంటి అని మనోహరి అంటుంది. ఇంటికి వచ్చింది, ఇప్పుడు ఈ క్యాంపస్‌కి వచ్చింది, బయలుదేరుతోంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి, పద ఫాలో అవుదాం అని మనోహరి, చెంబ ఇద్దరు కూడా మళ్ళీ బాగీ ఆటోలో బయలుదేరుతూ ఉంటే ఫాలో అవుతూ ఉంటారు. ఇక ఆరు పాపకి అంజు ఎదురుగా వచ్చేసి, నీ పేరేంటి పాప అని అడగడంతో, ఇందాక చెప్పాను కదా, ఏంటి నీకు గుర్తులేదా అని ఆరు పాప అడుగుతుంది. మళ్ళీ ఇంకోసారి వినాలని ఉంది చెప్పు అని అంజు అనడంతో, అరుంధతి అని పేరు చెప్పగానే, ఇది మా అమ్మ పేరు అని అంజు చెప్తుంది. ఓ అవునా, మరి నీ పేరేంటి అని ఆరు పాప అడగడంతో, అంజు, అంజలి అని అంజు చెప్పడంతో, ఓ మా ఆశ్రమంలో కూడా ఒక అంజలి ఉంది, మేమంతా తనని కూడా అంజు అని పిలుస్తాము అని ఆరు పాప చెప్తూ ఉంటే, అప్పుడే మిగతా పిల్లలందరూ అక్కడికి వచ్చి, కానీ నువ్వు తనని అలా పేరు పెట్టి పిలవకూడదు, సీనియర్ అని పిలవాలి, అంతేకాకుండా స్నాక్స్ అన్నీ కూడా ఇవ్వాలి, తను ఏది చెప్తే అది నువ్వు వినాలి, లేకపోతే నిన్ను ఏడిపిస్తుంది అని పిల్లలందరూ చెప్తూ ఉంటే, లేదులే నేను నిన్ను అలా చేయను, ఎందుకంటే నువ్వు మా అమ్మ పేరు పెట్టుకున్నావు కదా అని అంజలి చెప్తూ ఉంటుంది. అంజు, ఏంటి ఒకే క్లాసు 3 సార్లు చదివావు, ఇంకా అదే క్లాస్లోనే ఉన్నావు, మరి ఈ పాప కూడా నీకంటే బాగా చదువుకొని నిన్ను క్రాస్ చేసి వెళ్తుందిలే అని మిగతా పిల్లలు ఎగతాళి చేస్తూ ఉంటారు. నీకు మార్కులు తక్కువ వచ్చాయని మీ డాడీని తీసుకురమ్మని ప్రిన్సిపల్ మేడం చెప్పింది కదా, ఏంటి తీసుకువచ్చిన తర్వాత బాగా క్లాస్ తీసుకుందా అని పిల్లలు ఎగతాళి చేస్తూ ఉంటే, నా గురించి మిమ్మల్ని చెప్పమని నేను అడిగానా, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు, ముందు వెళ్తారా లేదా అని అంజు అరుస్తూ ఉంటుంది. ఇంకో 3 ఇయర్స్ అయినా కూడా ఇదే స్కూల్లో నువ్వు కంటిన్యూ అయిపోతావులే, నీ గురించి ఆ పాపకి తెలియాలి కదా, చూడు పాప, నువ్వు అంజుతో అస్సలు ఫ్రెండ్షిప్ చేయకు, లేకపోతే నువ్వు కూడా పూర్ స్టూడెంట్ అయిపోతావు అని చెప్తూ ఎగతాళి చేస్తూ వెళ్తారు. చూడు, నేను బాగా చదువుకుంటాను, కాకపోతే మార్కులు కొంచెం తక్కువ వస్తాయి అంతే అని అంజు చెప్పడంతో ఆరు పాప కూడా పగలబడి నవ్వుతూ ఉంటుంది. నువ్వెందుకు నవ్వుతున్నావు అని అంజు అనడంతో, మార్కులు రావాలంటే బాగా చదువుకోవాలి, మా అమ్మ చెప్పింది అని ఆరు పాప చెప్తుంది. ఇంతకీ మీ అమ్మ పేరేంటి అని అంజలి అడగడంతో, మా అమ్మ పేరు నేను తర్వాత చెప్తాలే అని పాప పేరు చెప్పకుండా తప్పించుకుంటుంది. సరే, నువ్వు నన్ను అక్క అని పిలువు, నేను నిన్ను బుజ్జమ్మ అని పిలుస్తాను అని అంజు చెప్పడంతో, బుజ్జమ్మనా అని పాప చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును, అది మేము మా చెల్లికి పెట్టుకున్న పేరు, అందుకే నువ్వు నన్ను అక్క అని పిలువు, నేను నిన్ను బుజ్జమ్మ అని పిలుస్తాను అని షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే పాప కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది. నిన్ను టచ్ చేస్తుంటే నాకెందుకో మా అమ్మే గుర్తుకొస్తుంది అని అంజు అంటే, నేను మీ అమ్మ పేరు పెట్టుకున్నాను కదా, అందుకే అలా గుర్తుకొస్తుందిలే అక్క అని పాప చెప్తుంది. ఇక ఇద్దరు కూడా ఒకరిని ఒకరు హగ్ చేసుకుంటారు. నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నాతో చెప్పు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నీపైన ఈగ కూడా వాలకుండా నేను చూసుకుంటాను అని అంజు చెప్తుంది. బాగి ఆశ్రమానికి రావడంతో, ఆశ్రమానికి వెళ్తుందేంటి అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. ఇక్కడే ఉంటుందేమో అని చెంబ అంటుంది. ఇక బాగి నేరుగా వెళ్ళి ఆఫీస్ రూమ్లో ఉన్న కుర్చీలో కూర్చొని పిల్లలందరినీ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రాజుగారు అక్కడికి వచ్చి, అమ్మ బాగి అని పిలవడంతో, పాపని స్కూల్లో జాయిన్ చేసేసారా బాబాయ్ గారు అని అడుగుతూ ఉంటుంది. చేర్పించేశానమ్మా, ఆర్మీ స్కూల్ చాలా బాగుంది, పాపకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పడంతో, ఆర్మీ స్కూలా అని చెంబ అంటూ ఉంటుంది. అది అంజు చదువుతున్న స్కూలే అని మనోహరి అంటుంది. అమ్మా బాగి, ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు అని రాజుగారు అడగడంతో, అది కాదు బాబాయ్, ఇందాక మీరేదో చెప్పబోయారే అని బాగి అంటుంది. సార్ గారు అని రాజుగారు చెప్తూ మధ్యలోనే ఆగిపోయి ఉంటారు. అది సార్ అని ఏదో మాట్లాడారు కదా అని బాగి అంటే,
మేడంకి సార్ గారి గురించి చెప్పకపోవడమే మంచిది. స్కూల్లో చూశానని చెప్తే సార్ గారిని తలుచుకొని మేడం చాలా బాధపడతారు అని రాజుగారు మనసులో అనుకుంటూ, అబ్బే అదేం లేదమ్మా, ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళొచ్చావు అని అడగడంతో, ఇంటికి వెళ్ళాను, అక్కడ పిల్లలెవరూ లేకపోవడంతో క్యాంపస్కి వెళ్ళి చూసేసి వస్తున్నాను అని బాగి చెప్తుంది. ఇంటిని చూసావు, పిల్లల్ని చూసావు, మరి సార్నెప్పుడు చూస్తావమ్మా అని రాజుగారు అడుగుతారు. అది చూడడానికి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది బాబాయ్ గారు, అంతవరకు ఆయనకి కనిపించకపోవడమే మంచిది. అమ్ముని నేను ఇబ్బందుల్లో పడేయలేను అని బాగి చెప్తూ ఉంటే, ఏం విధోనమ్మా, అందరినీ దూరం చేసింది. మీరు త్వరలో అందరూ కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని రాజుగారు చెప్పడంతో, పద చెంబా అని మనోహరి చెంబా ఇద్దరు కారు దగ్గరికి వస్తారు. బాగీలో ఇంకా మనం పెట్టిన భయం అలానే ఉంది మనోహరి అని చెంబా అంటే, మరి 2 ఏళ్ల గడువు ఉండగానే ఇక్కడికి ఎందుకు వచ్చింది? పైగా ఆర్మీ స్కూల్లో పాపను ఎందుకు చేర్పించింది అని మనోహరి అంటుంది. సీట్ వచ్చిందేమో అందుకే ఇక్కడికి వచ్చినట్లుంది అని చెంబా అంటుంది. కానీ పిల్లలకి అమ్మరికి దగ్గర కావాలని చూస్తుంది, ఏదో తేడా కొడుతుంది. సరే పద, బాగీ కూతుర్ని చూద్దాము స్కూల్కి వెళ్ళి అని మనోహరి అంటే, ఎందుకు చూడడం అవసరమా, నీకు చెడ్డ రోజులు మొదలయ్యాయి అని చెంబా అంటుంది. ముందు ఆ బాగీ కూతురు అరుంధతి ఎలా ఉందో నేను చూడాలి, 5 ఏళ్ల తర్వాత కదా, పద స్కూల్కి వెళ్దాం అని మనోహరి అంటుంది. తర్వాత అమర్ జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తూ, బాగీ పాప విక్రమ్తో పాటు బస్సులో వచ్చారని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే రాథోడ్ బయట ఉంటే ఒక ఆర్మీ ఆఫీసర్ అక్కడికి వచ్చి, సార్ విక్రమ్ సార్ వచ్చిన బస్ ప్యాసింజర్స్ నేమ్స్ లిస్ట్ని అమర్ సార్ తీసుకురమ్మని చెప్పారు, ఇదిగోండి సార్ అని చేతిలో పెడతారు. ఓ, నన్ను ఎంక్వైరీ చేయొద్దని చెప్పి సారే స్వయంగా ఎంక్వైరీ చేస్తున్నారా అని రాథోడ్ అనుకుంటూ, సార్ ఇదిగోండి సార్ ఆ లిస్టు ఇచ్చేసి వెళ్ళారు అని ఇవ్వడంతో, నేను వేరొకరి కథ చెప్పాను, రాథోడ్కి తెలియకూడదనుకున్నాను, రాథోడ్ చేతికే ఇచ్చేసి వెళ్ళారేంటి అని అమర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. సార్ నన్ను ఎంక్వైరీ చేయొద్దని చెప్పి మీరే స్వయంగా ఎంక్వైరీ చేస్తున్నారా మేడం గారి కోసం అని రాథోడ్ అంటే, నేను వాళ్ళ కోసం ఎంక్వైరీ చేయట్లేదు, విక్రమ్ చెప్పింది నిజమే కాదా అని చెక్ చేస్తున్నాను అంతే అని అమర్ చెప్తూ ఉంటాడు. ఈ ప్యాసింజర్స్ లిస్ట్లో బాగీ పాప పేరు లేదేంటి అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. బాగీ ఇలా అమర్ చెక్ చేస్తాడని ముందే ఊహించి వేరే పేర్లతో సరస్వతి మేడంని బస్ బుక్ చేయమని చెప్పి ఉంటుంది. అందుకే ఇప్పుడు లిస్ట్లో ఆ పేర్లు ఉండవు. రాథోడ్ కూడా చెక్ చేసి ఇందులో మేడం పాప పేరు లేవేంటి సార్ అంటే, విక్రమ్ సార్ పొరపడినట్లున్నారు, లేకపోతే మేడం గారు హైదరాబాద్ వచ్చి మనకు కనిపించకుండా ఎందుకుంటారు, ఖచ్చితంగా విక్రమ్ సార్ పొరపాటు చెప్పారు అని రాథోడ్ అంటాడు. వాళ్ళు వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి అని అమర్ అంటాడు. సార్ మీరు పైకి ఇలా మాట్లాడుతున్నారు, కానీ మీరు మనసులో ఎంత ఫీల్ అవుతున్నారో నేను అర్థం చేసుకోగలను. మీకు మిస్సమ్మ మీద బాధ మాత్రమే ఉంది, కానీ కోపంగా చూపిస్తున్నారు, అలా చేయకండి సార్ అని రాథోడ్ అంటే, నేనేమీ బాధపడడం లేదు, యూ కెన్ గో అని అమర్ కోపడడంతో రాథోడ్ బయటికి వచ్చి, మిస్సమ్మ బుజ్జమ్మ హైదరాబాద్ వచ్చి ఉంటే నేను ఎలాగైనా కనిపెట్టి సార్ ముందు నిలబెడతాను అని అనుకుంటూ ఉంటాడు. మనోహరి చెంబా గేటు దగ్గరికి లోపలికి వెళ్తూ ఉంటే, మేడం ఆగండి, ఎవరి కోసం వచ్చారు అని సెక్యూరిటీ అడ్డుకుంటూ ఉంటారు స్కూల్ దగ్గర. మా పాప ఇక్కడ స్కూల్లో చదువుతోంది, పేరు అంజలి, నేను అమరేంద్ర గారి వైఫ్ని, నన్ను లోపలికి పంపించు అని మనోహరి అంటే, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు మేడం, కాబట్టి కొత్త వాళ్ళని లోపలికి అలో చేయడం కుదరదు, మీరు అమరేంద్ర సార్ వైఫ్ అవునో కాదో ఒకసారి సార్ గారితో ఫోన్ చేయించండి అని సెక్యూరిటీ చెప్తారు. మేడం పక్కకు తప్పుకోండి, పిల్లలందరూ వస్తున్నారు అని చెప్పడంతో, వీళ్ళలో ఆ అరుంధతి ఎవరో ఎలా కనిపెట్టడం చెంబా అని మనోహరి గేట్ అవతల నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక పాప వెళ్తూ ఉంటే పాప చెయ్యి మనోహరి చేతికి తగిలి కరెంట్ షాక్ తగిలినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మనోహరి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంకా మనోహర్ని చూసి రాజుగారు ఆటో దిగుతూ మనోహర్ని చూసి, ఈవిడ ఇక్కడెందుకు వచ్చింది అని అనుకుంటూ ఆటోలోనే కూర్చొని ఉంటాడు.